మొత్తం దేంతో ఇదే మొత్తం గోల్డ్ గురువుగారు? కాదు కాదు, కంచు. కంచు, ఓకే. కంచుతో చేయించడం జరిగింది. సో పైన కూడా సేమ్ అంటే అమ్మవారిలో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, ప్రతిమలు. ఓకే. ఆనంద నిలయ మూర్తులు అంటారు. ఓకే. కాళికాదేవి, లక్ష్మి, అటుపక్క సరస్వతి. ఓకే. సో పైన శ్రీచక్రం. ఓకే. సో అది ఎందుకు పెట్టారు అసలు? అంటే అమ్మవారి యొక్క ఉపచారాలు కొన్ని స్మరించేటప్పుడు ఆకాశ దిగ్బంధనం జరుగుతూ ఉంటాయి. ఆ మంత్ర ఆవరణం అటు ఉండాలని చెప్పేసి ఈ ఆలయంలో కూర్చొని పురోహితులు పూజ చేస్తున్న, ఆచార్యులు జపతపాదులు చేస్తున్న, నేను ఉపచారాలు చేస్తున్నా కూడా మా ఆవరణ శక్తి దాంతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు శుభం జరగాలనే కాన్సెప్ట్ అది. ఓకే. అది వాస్తవంగా అంటే వెండి రేకు కానీ, బంగారు రేకు కానీ, లేకపోతే రాగి రేకు కానీ మెటల్ పెట్టాలి. ఈ గుడి మొత్తం చిన్న చిన్నగా ఉంది కాబట్టి ఇప్పటి ప్రస్తుతానికి దాంతో పెట్టాము. అది కవర్. అది తర్వాతకి జగన్మాత అనుగ్రహిస్తే అద్భుతమైన ఆలయ నిర్మాణం చేయాలని ఉన్నది. అప్పుడు స్పెసిఫిక్ ఆఫ్ మెటల్తో చేయించి పెడతాం శాస్త్రోక్తిగా. లేదు, మీ వల్ల సాధ్యం కానిదంటే ఏది లేదు. అంటే మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ అంబాత్రేయ క్షేత్రం వేరేలాగుంది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వేరేలాగుంది. అది అంటే మీకు డిఫరెన్సియేషన్ మీకు కనిపిస్తుంది కదా, డిఫరెన్స్ ఉంది కదా. సో అట్లా ఇంకా ముందుకు వెళ్ళాలి.